సంబంధం లేకుండా టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున జెట్ స్పీడ్ తో వరుస సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం చిరు, బాబీ యాక్షన్ మూవీ వెంకీ, అనిల్ రావిపూడి, మల్టీ స్టారర్ బాలయ్య, గోపీచంద్ మలినేని చిత్రాలు శరవేగంగా తదుపరి విడుదలకు సిద్ధమవుతున్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటించే సన్నివేశాలు మేజర్ హైలైట్ అవుతాయంటున్నారు అనిల్. బాలయ్య సైతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. దసరాకు సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతోనే గోపీచంద్ మలినేని సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు బాలయ్య. ఒకవేళ అప్పుడు మిస్ అయినా డిసెంబర్లో విడుదల కానుంది ఈ చిత్రం. మరోవైపు నాగార్జున సైతం తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. మొత్తానికి నలుగురు సీనియర్ల జోరు మామూలుగా లేదిప్పుడు. కుర్ర హీరోలతో పోటీ పడుతున్న అత్యంత సీనియర్ నటులను మనమైతే టాలీవుడ్లో చూస్తున్నాం. ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో మాత్రం సీనియర్ నటులదే హవాగా కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా మనం జరుగుతున్న ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే సీనియర్ నటులు తమ హవాను యథావిధిగానే కొనసాగిస్తున్నారు. దీంతో కుర్ర హీరోలకు కంటి నిండా కునుకు పట్టని పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కుర్ర హీరోలకి వారి భవిష్యత్తుకైతే సీనియర్ హీరోలు ఒక అడ్డంకిగా మారారనే ఒక చర్చ అయితే జరుగుతున్నప్పటికీ సీనియర్ హీరోలు ఏమాత్రం కూడా తగ్గకుండానే తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధానంగా ఇటీవల రిలీజ్ అయిన సినిమాలను మనం పరిశీలించిన పక్షంలో అటు నందమూరి బాలకృష్ణ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, మరోవైపు అక్కినేని నాగార్జునతో పాటు దగ్గుపాటి వెంకటేశ్లు కూడా తమదైన ఇప్పుడున్న టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ తమ యొక్క బాడీ షేమింగ్ కావచ్చు, మరోవైపు ఇటు ఆరోగ్యపరంగా కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూనే తమదైన శైలిలో యంగ్ హీరోయిన్స్తో కూడా జతగట్టి బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనకు దేశంలో ఉన్న ఇతర అటు కోలీవుడ్ కావచ్చు, ఇటు బాలీవుడ్, ఇట్లా ఈ సినీ వేరే భాషల్లో ఉన్న సినీ ఫీల్డ్లో చూస్తే మనకు ఒక టాలీవుడ్లోనే ఇలాంటి పరిణామాలు అయితే సరిగ్గా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక వింతగా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా ఇది కాదనలేని వాస్తవం అని చెప్పవచ్చు. ముఖ్యంగా 75 ఏళ్ల సరౌండింగ్ ఏజ్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటికి కూడా తన 158వ చిత్రంతో మాత్రం దూసుకుపోతున్నారు. ఇప్పటికే షూటింగ్లో బిజీ ఉన్నారు. ఇటీవల అటు వాల్తేరు వీరయ్య కావచ్చు, మణిశంకర్ వరప్రసాద్ గారు వంటి సినిమాల్లో కూడా ఆయన సక్సెస్ఫుల్గా తనదైన స్టెమినాతో అయితే బాక్సాఫీస్ వద్ద కనకవర్షాన్ని కురిపిస్తున్నారని చెప్పవచ్చు. మెగాస్టార్ స్టెమినా సంబంధించి ఇప్పటికి కూడా ఏమాత్రం తగ్గని రేంజ్లో ఉండడం కూడా మరోవైపు తెలుగు ప్రేక్షకుల మదిలో ఆయన ఒక చిరస్థాయిలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ మాత్రం సృష్టించారనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఏమాత్రం వేగం తగ్గకుండా పయనిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా మాత్రం 158 సినిమా సంబంధించి అయితే అది బాబీ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. గతంలో వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రాన్ని చిరంజీవి బాబీ కాంబినేషన్లో అయితే రావడం జరిగింది. దీంతో బాబీ డైరెక్షన్ నేపథ్యంలోనే మళ్ళీ ఈ సినిమాపై కూడా దానికి ఇంకా పేరు కూడా పూర్తిగా ఖరారు చేయనప్పటికీ కూడా ఈ సినిమాపై ఒక భారీగా అంచనాలు అయితే నెలకొనడం జరిగింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ నిర్మాతగా ఈ సినిమానికి వ్యవహరిస్తున్నారు. కీలక పాత్రలో అనస్వర రాజన్ వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే రామ్ లక్ష్మణ్ ఒక డైరెక్షన్లో ఒక భారీ ఫైట్లు మాత్రం ఈ సినిమాలో ఉండబోతున్నాయి. దీంతో ఈ సినిమాపై అయితే భారీగా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఎదిరించే ఒక ధీరోదాత్తమైన హీరోగా ఇందులో మెగాస్టార్ అయితే తన విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్నారు. దీనికి సంబంధించి ఒక డాన్గా ఇందులో మనకు కనిపించబోతున్నాడు. గతంలో ఏజీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టైప్లోనే ఈ సినిమాలో కూడా ఒక రామ్ లక్ష్మణ్లు డిఫరెంట్ లుక్లో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించే క్రమంలోనే ఆర్ట్ డైరెక్టర్ రామ్ లక్ష్మణ్లు అయితే కృషి చేస్తున్నట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తోంది. మరోవైపు ఇటు దగ్గుపాటి వెంకటేష్ కూడా మన సంక్రాంతి వస్తున్న సినిమాతో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్ళీ అదే
మన సంక్రాంతి వస్తున్న సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడి సక్సెస్ కాంబినేషన్లోనే మళ్ళీ వెంకటేష్ అటు మరోవైపు కళ్యాణ్ రావు మల్టీ స్టార్ సినిమాని అయితే ఇప్పటికే నిర్మిస్తున్నారు. ఇది ఇప్పటికే షూటింగ్ పనులు కూడా శ్రీకారం చుట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇటు వెంకటేష్ సరసన, ఇటు కీర్తి సురేష్, మరోవైపు కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టిలు జంటగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ హైప్ అయితే నెలకొంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా తన 111వ సినిమా విషయంలో కూడా చాలా బిజీగా షూటింగ్లో గడుపుతున్నారు. ఎంతో తనకు ఇష్టమైన మల్లేని గోపిచంద్ డైరెక్షన్లో ఆయన నటిస్తున్నారు. గతంలో హిట్ పేరుగా కూడా ఇటు గోపిచంద్, నందమూరి బాలయ్యకి అయితే పేరుంది. దీంతో ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు అయితే నెలకొన్న నేపథ్యంలోనే ఈ సినిమాను ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా మల్లేని గోపిచంద్ నిర్మించడం జరుగుతుంది. మరో హిట్ను అందించేందుకు డైరెక్టర్ మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి మనం నెలకొంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అదేవిధంగా మరొక హీరో 65 సంవత్సరాల వయసు పైబడిన హీరోల్లో మరొక కింగ్ నాగార్జున కూడా ఒకరనే చెప్పవచ్చు. నాగార్జున కూడా ఇప్పటికే 99 సినిమాలు పూర్తి చేసుకొని తన 100వ చిత్రానికి అయితే సిద్ధమవుతున్నారు. ఈ 100వ సినిమా కావడంతో ముఖ్యంగా ఈ సినీ మేకర్స్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేది కానీ మరి భారీ బడ్జెట్తో రూపొందించుకైతే సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తాజాగా అప్డేట్ అయితే వచ్చింది. ఈ 100వ సినిమా క్రమంలోనే ఇప్పటికీ హీరోయిన్ ఎంపిక కానీ ఇతర ముందస్తు ఇట్లా కార్యక్రమాలు కావచ్చు, నటులకు సంబంధించి అయితే ఎంపిక ప్రక్రియ అయితే పై కసరత్తు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా మేకర్స్ అయితే ఈ సినిమాకు సంబంధించి భారీగా ఒక అంచనాలతో నిర్మించేందుకైతే ఇప్పటి సన్నాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఉన్న క్రమంలోనే అదే రోజు 158వ సినిమాకు సంబంధించి ఒక టీజర్ను విడుదల చేసేందుకైతే మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని చెప్పవచ్చు.